వచ్చున్నాం. దేవుని యొక్క మాటలు మనం వినడానికి, దైవ సందేశాన్ని మనం విందాం. దేవుడి త్వరలో మనకు తోడయండి. కార్యక్రమంలో ఆయన నుండి మహిమ పొందినాడు. స్తుతి ఆరాధనలో దేవుడు మరి ఆశీనుడయండి. ఈ యొక్క స్తుతి ఆరాధన ఆయన స్వీకరించి ఉన్నాడని నమ్ముచు ప్రభువుకి స్తుతులు చెల్లిస్తున్నాం. సమయంలో దేవుని యొక్క వాక్యం మనం వెలగముందు దేవుని యొక్క వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం. దైవ సందేశం నిమిత్తం మన మధ్యన బట్టి హవేల పేటర్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యం గురించి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి తన మాటలను మనకి, దేవుడు మాటల్ని మనకి వినిపించేలాగా అని ప్రార్థన చేసుకుందాం. పండుగ మూసుకుని ప్రార్థించుకుందామండి. స్తోత్రము స్తోత్రము మహాగణుడా నాయన, నీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన, ఈరోజు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నాయన. పనులలో పాల్గొనడానికి ప్రభా మా అందరికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతోమంది నాయన లోకంలో తొట్టిల్లిపోతుండగా ప్రభా మమ్మల్ని నాయన నీ రక్తంతో కడిగి ప్రత్యేకించి ప్రభా నీ సన్నిధిలో ఉంచావు ప్రభా. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని నువ్వు ఆశీర్వదిస్తున్నావు తండ్రి. దేవా నీకు వందనాలు 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 నాయన. యేసయ్య నాయన, నీ వాక్యం ద్వారా ప్రతిరోజు దినదినము ప్రభా నీ వాక్యాలు నాయన వింటుండగా ప్రభా మాలో మార్పులు చేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన. నీకు ఆయుష్కరంగా మేము ఏమైనా ఉంటే ప్రభా మమ్మల్ని దయతో క్షమించమని మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన దైవజనులపై ఉంచి ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వాక్యం ద్వారా మా బ్రతుకులు మార్చుకుంటున్నాం ప్రభా నాయన. వాక్యం వింటుండగా ప్రభా నాయన దానికి వ్యతిరేకంగా కాకుండా ప్రభా నీకు లోబడే బ్రతుకులు మాకు దయచేయండి దేవా. నీకు వందనాలు వందనాలు వందనాలు. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. విని విడిచిపెట్టి ప్రభా మాకు నచ్చినట్టు మేము ప్రవర్తించడం కాదు కానీ యేసయ్య నీకు లోబడి ప్రభా ఐక్యత సమాధానం నాయన ఒకరినొకరిని ప్రేమించుకునే స్వభావాలు మాకు దయచేయండి ప్రభా. నీ శరీరాన్ని నలగొట్టుకుని ప్రభా నాయన నువ్వెన్నో వాక్యాల ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. నిన్ను వల్ల నాయన ఒకరినొకరు ప్రేమించుకోమంటున్నావు కానీ ప్రభా మమ్మల్ని మేము ప్రేమించుకోగలుగుతున్నాం కానీ మా పక్క వారిని నాయన మేము ప్రేమించే స్థితిలో ఉన్నామని మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకునే నాయన స్థితిని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. దేవానికి వందనాలు నాయన. ఇంకా ఈ సంఘం అనేక మందికి ప్రభా ఈ వాక్యం వినడానికి ఆదరణగా ఉండాలి ప్రభా నాయన. అలా ఉండాలంటే మేము ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా అనేక ఆత్మలు ఇక్కడికి రావాలి ప్రభా నాయన. దానికి నాయన కృపను చూపించండి. పెనగడ గ్రామంలో ప్రభా నువ్వు నాయన దైవజనం ద్వారా నాయన ఈ సన్నిధిని నాయన నువ్వు నిలుపుకున్నావు ప్రభా. వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఉన్నారు ప్రభా నాయన. సునీల్ కూడా ప్రభా దూరంగా ఉండి నాయన ఈ సన్నిధి పట్ల ఎంతో వాళ్ళ నాయన బిడ్డలు ఇక్కడ ప్రతి జరిగే సన్నివేశాలను కూడా నాయన తండ్రి నాయన ప్రార్థన ద్వారా నాయన ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకొని ప్రభా ఇంకనూ అభివృద్ధి చేయాలని ఆశపడుచున్నారు యవ్వనస్తులకు నాయన. నీ కాడిని మోసే భాగ్యాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా నాయన. నీ వాక్యం ద్వారా నువ్వు మహిమ పొందమని నాయన నజరేయుడైన యేసయ్య శక్తిగల నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. దయచేసి అప్పుడు కూర్చోండి. దేవుడు త్వరకు తన చర్చలో కార్యక్రమాన్ని మహిమకరంగా జరిపించినందుకు దేవునికి వందనాలు తెలుస్తున్నాం. అలాగే చేరి వచ్చిన సంఘాన్ని బట్టి ప్రభుత్వం వందనాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని యొక్క మాటలు కొన్ని మనము విందామంటే ఈ దినము ఇంతవరకు మన ప్రభువుని మన హృదయాంతరంగంతో ఆయన స్తుతించాము, ఆయన కొనియాడాము. ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయము ఈ మందిరము, ఈ యొక్క పరిశుద్ధ ఆలయంలో సహవాసముగా కూడి ఉండటం ఇది ఎంతో మనకి మేలు. మనం ఒకరినొకరము కలిసి ప్రభువుని స్తుతించడం, ఆయన ఆరాధించడం ఇది ఎంతగానో ప్రభువుకి సంతోషకరమైనటువంటి విషయం అండి. ఈ పరిశుద్ధ దినాన్ని మనము వ్యర్థం చేయకోకుండా కొంత సమయాన్ని ప్రభువుకి ఇచ్చి ప్రభు మందిరంలో ఈ విధంగా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నందుకు
ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభుని బట్టి ఈ సమయాన్ని బట్టి కూడా ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నేను కూడా ఒక మాటను బట్టి మనము బలపడదాం, విశ్వాసిద్దాం. దేవుని యొక్క పరిస్థితి ఉన్నటువంటి వాక్యాలు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయండి. అనేకమైనటువంటి విషయాలు మనం వింటున్నాము కూడా. ప్రతిదినం కూడా ఒక చిన్న మాట ద్వారా మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, ఉజ్జయింపజేయడానికి, ఒకరినొకరు పురుగొల్పడానికి, మన విశ్వాసంలో బలపడడానికి కొన్ని మాటలు మరి తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువు కూడా నన్ను నిలబెట్టి దేవుడు తాను చెప్పబోయే మాటలు ఏంటన్నది మనము విందాము. ప్రముఖ దేవుని యొక్క మాటల గురించి కనిపెడదాం. ఈ సమయంలో చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఒక రాయి గురించి కొద్ది నిమిషాలు క్లుప్తంగా మాటలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు తన పరిశుద్ధాత్మని విడుదల చేసి ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని, మరి ఈ విషయాల్లో ఉన్నటువంటి భావాన్ని మనకు తెలియజేయాలని నేను ప్రభువుని కోరుకున్నాను. పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని నేను అడుగుతున్నాను. చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి అంటే ఇక్కడ రాయిని మనము కింద ఉన్న నేల మీద ఉన్నటువంటి రాయిని మనము పైకి తీయాలని అంటే కనుక తప్పకోకుండా మన చేతిని మనము ఉపయోగిస్తాం కదండి. చేతి సహాయం లేకోకుండా రాయిని మనము తీయలేము. అది దావీదుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చిన్న వయసులో ఉంటుండగా దావీదు ఏం చేశాడంటే ఏటి ఒడ్డుకి వెళ్ళి మరి నొన్నట గొలియాతను కొట్టడానికి మరి నొన్నటి 5 రాళ్ళని అతను తీసుకున్నాడంటే దేంతో తీసుకున్నాడంటే తన చేతితో మరి అక్కడ ఉన్నటువంటి ఏటు ఒడ్డున ఉన్నటువంటి ఆ రాళ్ళని ఒంగుని ఆ చేతితో తీసుకుని తన చిక్కములో వేసుకున్నాడంట. సో రాళ్ళని రాయిని తీసుకోవాలంటే కంపల్సరిగా మనకి చేతి సహాయం లేకపోకుండా రాయి అన్నది మనకు రాదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనము చూద్దామండి. నెబుకద్నెజరు తను ఏలిబడి 2వ సంవత్సరంలో ఒక కళను కన్నాడంటే ఆ కళ మీకు చదివించాలంటే చాలా సమయం పడుతుంది కనుక నేను అక్కడక్కడ మాటలు మీకు తెలియజేస్తాను. దీని యొక్క సారాంశం లేక దీని యొక్క మాటల్లో ఏంటన్నది. నెబుకద్నెజరు కళ కన్నాడు. ఆయనకు ఆ కళ గురించి ఆయన మనసులో కలత పడ్డాడంటే అంటే భీతి చెందాడు. ఆయనకు తర్వాత ఏమైందంటే నిద్ర పట్టలేదు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలోనే ఈ మాటలు ఉన్నాయి. కళ కన్నాడు. ఆ కళ గురించి తర్వాత అతనికి నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టినప్పుడు రాజు ఏం చేశాడంటే కనిన కళలను తనకు చెప్పడానికి ఆ దేశంలో ఉన్న స్వర్ణగాండ్రి గాలను ఇచ్చిన మాంత్రికుల్ని, కల్దీల్ని అందరినీ కూడా పిలవమనేసి వాళ్ళందరినీ జ్ఞానులైనటువంటి వాళ్ళందరినీ ఎవరైతే ఈ కళల భావము ఆ దేశంలో ఎవరైతే తెలివైన వారు ఉన్నారో, మాంత్రికులు ఉన్నారో, జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలవండి. వాళ్ళ నిద్ర పట్టడం లేదు, ఈ కళ వచ్చిన కళ ఏంటో మరి వారి మాత్రం మాకు తెలియజేయాలని వాళ్ళందరినీ కూడా పిలిచాడంట. ఇదిగో కళ భావము నాకు తెలియజేయాలి, నేను మనోవ్యాకలము నుండి ఉన్నాను. అతని మనసు ఏమి బాగోలేదంట కళ వచ్చిన తర్వాత. మరి ఆ కళ ఏంటో కూడా ఆయన మరి ఈ కళ గురించి ఆయనకి తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మాంత్రికులు, జ్ఞానులు అందరూ ఏమంటారంటే తమరి దాసులకు కళ సెలవీయులు దాని భావాన్ని మేము తెలియజేస్తామని వాళ్ళు చెప్తా ఉంటారు. ఈ సందర్భము ఈ యొక్క స్టోరీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ చేతి సహాయం లేకోకుండా తీయబడిన రాయి అన్నది ఏంటన్నది మనకి తెలియాలంటే అసలు జరిగిన సందర్భం ఏంటన్నది మనకి తెలియాలి. ఈ నెబుకద్నెజరు కళ వచ్చింది, వీళ్ళందరినీ పిలిచాడు. కళ గురించి దాని భావము గురించి నాకు తెలియజేయండి అని చెప్తున్నట్టే అక్కడ వాళ్ళు ఏమంటారంటే మీరు కళ నాకు చెప్పండి, మాకు ఆ కళ భావం మీకు చెప్తామని అంటే రాజు కనిన కళను మర్చిపోయాడంట. అంటే సాధారణంగా మనకు కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి కదా. రాత్రులు కళలకు అంటా ఉంటాము, ఆ తర్వాత తెల్లవారేటప్పటికి ఆ కళను మనము మర్చిపోతూ ఉంటాం. ఆ కళ ఏంటో తెలియదు, జ్ఞాపకం తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏంటప్పా కళ అనేసి. కానీ కొన్నిసార్లు అది జ్ఞాపకం వస్తుందో లేదా కొన్నిసార్లు అసలు వచ్చిన కళ ఏంటన్నది జ్ఞాపకం రాదు. కానీ ఈ రాజుగారు కూడా అలాగే తన కళను మర్చిపోయాడండి. మర్చిపోయి వీళ్ళందరినీ పిలిచి మరి అడుగుతుంటుంటే వీళ్ళేమో మీ కళ చెప్పమంటారో మేము భావం చెప్తా ఉంటారు. కానీ ఈ రాజు గారు అంటాడు
నేను కన్నా కళ నేను మర్చిపోయాను కనుక ఆ కళను ఏమి కన్నా నా కళ నాకు ఇప్పుడు చెప్పాలి, దాని భావం కూడా మీరు చెప్పాలని వాళ్ళకి తెలియజేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మరి ఆయన ఏమంటారంటే మాట, నేను కళను మరిచిపోయింది కాబట్టి మీరు ఏదో గొడవ పెట్టుకోవాలనేసి నా కళ గురించి మీరు అడుగుతున్నారు. నేను కన్నా కళ చెప్పాలి, భావాన్ని చెప్పాలి. ఒకరు చెప్పకపోతే మీరు ఏమవుతారంటే మిమ్మల్ని ఇది నాశనం చేస్తాను, మిమ్మల్ని మీ ఇంట్లోని అందరినీ కూడా నేను నాశనం చేస్తాననేసి మరి అప్పుడు ఏం చేశారంటే ఆ యొక్క ఒక శాసనం పుట్టించాడు అన్నమాట. వాళ్ళందరినీ ఈ కళ భావం నాకు కళ చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ ఈ లోకం ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ మాంత్రికులందరినీ చంపేస్తాననేసి అతను సెలవిస్తూ ఉంటాడు. కనుక ఆ విషయము మరి సులోసులుగా మరి దానియేలు గారికి తెలిసిందండి ఈ విషయం. అంటే ఎందుకు ఈ విధంగా జ్ఞానులందరినీ చంపమని రాజు మరి ఆజ్ఞ పుట్టించాడని అడిగినప్పుడు ఈయన ఏం చేశారంటే ఆ యొక్క దేహ సంరక్షకుల అధిపతి ఆర్యోక్ అనే వ్యక్తి ఉంటాడండి. ఆయన అడుగుతాడు అన్నమాట దానియేలు ఆయన చెప్తా ఉంటాడు, ఈ విధంగా రాజుగారికి కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడంట, తన భావం కూడా చెప్పమనేసి అని అంటే దానియేలు ఏం చేస్తాడంటే తన స్నేహితులైనటువంటి వారి దగ్గరికి అంటే 17వ వచనంలో ఉంటుంది, అనన్య, మిషాయేలు, అజర్య దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని తెలియజేసి మరి బబులోను దేశంలో ఉన్నటువంటి తగ్గిన జ్ఞానులతో నశింపుకోకుండా ఆ కళ యొక్క మర్మాన్ని మరి తెలియజేయడానికి దేవుని దగ్గర ప్రార్థించడానికి. ఎందుకంటే వీళ్ళు దేవుని భక్తులు. అంటే ఏదైనా సమస్య వచ్చిందనుకోండి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించేటువంటి వ్యక్తులు వీళ్ళు. అండ్ ఆ దేశంలోనే ఒక పెద్ద సమస్య వచ్చింది, వాళ్ళు చంపబడే ఆజ్ఞ వచ్చిందండి. అలాంటి సమయంలో వారు ఏం చేశారంటే దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు తన మర్మాన్ని బయలుపరిచాడండి. ఎవరికి? దానియేలుకు బయలుపరిచాడు. ఆ రాజు గారికి వచ్చిన కళ ఏంటి, ఆ కళ యొక్క భావం ఏంటన్నది ఆ మర్మాన్ని దానియేలుకు తెలియజేసినప్పుడు మరి దానియేలు ఆర్యోక్ అనే రాజు సంరక్షణ దేవాధిపతి దగ్గరికి అక్కడికి వెళ్ళి ఇదిగో నేను రాజుగారికి వచ్చిన కళని నేను బయలుపరుస్తాను, తెలియజేస్తాను. ఎందుకంటే మా దేవుడు మాకు ఆ విషయాన్ని తెలియజేశారు కనుక నేను ఆ రాజుగారి దగ్గరికి వెళ్తామన్నప్పుడు ఆ ఆర్యోక్ అనేటువంటి వ్యక్తి మరి దానియేలుని రాజు దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే ఆయన దానియేలు రాజు దగ్గర నిలబడి మరి 30వ వచనంలో ఏమంటాడంటే ఇతర మనుషులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండవటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు కానీ రాజుతో తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఎవరి దగ్గర అండి? దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు ఆయన తనను తాను. నేను జ్ఞానవంతుడినైతే కాదు, కానీ నా గొప్పతనం కాదు, కానీ దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరుచున్నాడు, దాని భావాన్ని తెలియజేశాడు. రాజా దాన్ని నీకు చూపిస్తాను, నీకు తెలియజేస్తాను, దేవుడు నాకు తెలియజేసినటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తానని చెప్పి రాజా ఆ కళను చెప్తా ఉంటాడండి. తాము చూచుచుండగా బ్రహ్మాండముగా ఒక ప్రతిమ కనబడిన కథ అంటాడండి. అంటే రాజుతో చెప్తున్నాడు, రాజుకు వచ్చిన కళ దేవుడు దానియేలుకు బయలుపరిచిన విషయాన్ని రాజుకు చెప్తాడు. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలపై తమరి ఎదుట నిలిచాను. అప్పుడు దానియేలుకు రాజుగారికి గుర్తొస్తుంది ఈ మాట, ప్రతిమ అంటున్నాడు నా ఎదుట నిలుస్తున్నాను. అతని జ్ఞాపకం వస్తుందండి తన కథ కన్నా కళని. ఏమంటాడంటే ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలి బంగారమైనది, దాని రొమ్మును కుసములను వెండి వీయును, దాని ఉదరమును తొడలను ఎత్తుల వీయును, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిది నై ఉంటాను అని అంటాడండి. ఈ యొక్క నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ, బబులోను రాజుకు వచ్చినటువంటి కళ మరి దావీదుకు బయలుపరచబడినప్పుడు దానియేలుకు బయలుపరచబడినప్పుడు దానియేలు రాజు ఎదురులో మన నిలబడి ఆ కళను గురించి ఆయన చెప్తున్నాడు. తల ఏ విధంగా ఉంది, కుసములు ఏ విధంగా ఉన్నాయి ఆ ప్రతిమకు, మరి ఆయన తొడలు ఎలా ఉన్నాయి, ఉదరం ఎలా ఉంది, మోకాళ్ళు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన చాలా క్లియర్ గా దేవుడు ఆయనకి దర్శన రీతిలో తెలియజేసిన విషయాల్ని ఆయన అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడండి దానియేలు. అప్పుడు వస్తుందని సహాయం ఆయనకి కళలో ఈ పరిస్థితి కూడా కనిపించిందంటే ఏంటి పరిస్థితి అంటే 34వ వచనంలో మనకి మాట మనకు కనపడుతుంది, మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుములో మట్టియో కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదం మీద పడి దాని పాదములను తుత్తి నీళ్లుగా విరగొట్టిందంటే
చేతి సహాయం లేకోకుండా తీయబడినటువంటి రాయి. అంటే కళలో నెబుకద్నెజరుకు వచ్చిన కళలో ఆ ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ ఎలా ఉందో మనం చూసామో, దాని తల, తన ఉదరము, తన కాళ్ళు, మరి పాదాలు ఎలా ఉన్నాయో దీంట్లో చాలా క్లియర్గా తెలియజేసింది. మరి దానియేలు కూడా విషయాలు తెలియజేశాడు రాజుకి. అది అవునన్నట్లుగా తల అయితే రూపాడు రాజుగారు. తర్వాత ఏమైందంట, ఆ కళలోనే ఇంకే ఉన్నట్ట. తర్వాత ప్రతిమ అలా నిలబడి ఉండగానే ఒక రాయి వచ్చిందంట. చేతితో తీయబడకుండా దానికి దానంతట తానే ఆ రాయి ఒకటి లేచి నిలబడి వచ్చి మరి ఆ యొక్క ప్రతిమ మీద పాదాల మీద పడి దాని పాదాలను ఏం చేసిందంటే పుత్తి నీళ్ళుగా వెరగొట్టిందంట. పుత్తి నీళ్ళుగా వెరగొడితే మరి ఆ ప్రతిమ ఉంటుందండి అక్కడ. ఆ ప్రతిమ ఆటోమేటిక్ అక్కడ పడిపోతుందండి. ఆ ప్రతిమ పాదాలను తుట్టుగా కాబట్టి పాదాల మీద నిలబడినటువంటి ఆ ప్రతిమ పడిపోవడం మరి ఆయనకు కనపడ్డారు కదా రాజా అనేసి దానియేలు అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా ఏం చేసిందంట, అంతకు ఇనుము, మట్టియు, ఎత్తుడు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి, అంటే ఎత్తడి, బంగారం ఇవన్నీ ఒక రోడ్లు వేసి దంచితే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా దంచబడి కళ్ళములోని చెత్త వలె అది స్థలమునకు వెచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుపోయిందంట. కళలు ఇటువంటి భయంకరమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి కళ మరి ఈ యొక్క నెబుకద్నెజరు గారికి వచ్చింది అనమాట. ఏంటి జ్ఞాపకం చేసుకున్నాడు, గుర్తు చేసుకున్నాడు. ఇది విచిత్రమైనటువంటి విషయమే. ఒక ప్రతిమ ఉండడం, అది సగం బంగారం, సగం ఇత్తడితోటి, సగం ఇనుముతోటి, అండ్ సగం మట్టితోటి, ఇటువంటి విచిత్రమైనటువంటి ప్రతిమ అక్కడ రావడం ఆయనకు కళలోకి ఇది ఒక విచిత్రమైన సందర్భమే అయినప్పుడు. రెండో సందర్భం ఏం జరుగుతుందంటే, అక్కడ ఎవరు తీయకుండా ఒక రాయి తమంతకు తాను వచ్చి ఆ పాదాలని తుత్తినీరుగా చేసిందంట, చెదగొట్టేసిందంట పాదాలను అంతా, ఈయనపై మట్టితో కలిపినటువంటి పాదాలని. అలాగే ఆ యొక్క మరి ప్రతిమను అంతకును కూడా పడిపోయిన తర్వాత అది ఏ విధంగా దంచబడిందంట. కళ్ళంలో ఏ విధంగా దంచుతారో ఆ విధంగా దాన్ని దంచబడి ఎవరికి దొరకకుండా గాలికి అది కొట్టుకుని పోయే విధంగా. అంటే ఎంత పెద్ద ప్రతిమ, ఎంత బంగారంతో ఉన్నటువంటి ప్రతిమ దంచబడిపోయి గాలికి కొట్టుకెళ్ళిపోయినట్లుగా అయిపోయిందంటండి. ఇది మరి దేవుని సహాయం లేకపోకుండా మరి తీయబడినటువంటి రాయి అండి. మరి దీని తర్వాత కింద ఏముంటుందంటే మరి ఈయన పాపము చెప్తున్నాడు అన్నమాట. దానియేలు గారు మరి నెబుకద్నెజరు గారికి వచ్చినటువంటి పాపాన్ని ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. చూద్దామంటే తామే మరి 39 వచనంలో ఏమంటాడంటే, ఆ బంగారపు శిరస్సు తామే. చదువుతో సమయం ఎక్కువైపోతుంది కనుక చదవద్దు ఈ విషయాలు నేను అక్కడక్కడ మాటలు తెలియజేస్తాను. ఆ బంగారపు శిరస్సు ఎవరంటే మీరే. ఆ బంగారపు శిరస్సు నెబుకద్నెజరు ప్రస్తుతం పాలిస్తున్న మీరే ఈ బంగారపు శిరస్సు. అంటే తాము చనిపోయిన తర్వాత రాజ్యం కంటే, తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి వస్తుందంట. లోకం అంతటిని ఏలినట్టు మూడవ రాజ్యం ఒకటి లేస్తుంది. అది ఎత్తడి వంటి కలుగుతుందంట. 4వ రాజ్యం ఒకటి లేస్తుందంట. అది ఇనుము వలె ఉంటుందంట. అంటే ఇవన్నీ కూడా ప్రతి సమస్తమైన వాటిని ఇనుము విరగొట్టి పగలగొట్టి రాజ్యాలన్నింటిని కూడా పగలగొడతాదంట. అంటే ఈ నెబుకద్నెజరు తర్వాత జరగబోయే సందర్భాలు కూడా ఈ కళలో దేవుడు ఆయనకు చూపించాడండి. ఆయనకైతే మామూలుగా అర్థమవుతుంది కళ ఏంటి, తన భావం ఏంటో అన్నది అర్థమవుతుంది. ఆయన దానియేలు అయితే కళను చెప్పాడు, దాని భావాన్ని కూడా ఇక్కడ చెప్తా ఉంటున్నాడండి. రాబోయే దినాల్లో నువ్వు చనిపోయిన తర్వాత ఈ యొక్క బబులోను రాజ్యం ఈ విధంగా ఉంటుందనే ముందుగానే దానియేలుకు దేవుడు జరగబోయే దాన్ని దర్శన రీతిలో తెలియజేశాడు. దాని భావాన్ని ఇక్కడ తెలియజేశాడు. 4 రాజ్యాలు రాజ్యం మీదకి రాజ్యం లెగిసి మరి ఏ విధంగా అయితే ఆ ప్రతిమ నలగొట్టబడ్డదో, పుత్తి నీళ్ళుగా చేయబడ్డదో, కనపడకుండా గాలికి కొట్టుకుపోయిందో ఆ విధంగా అవుతాడు రాజా అనేసి ఈ యొక్క నెబుకద్నెజరు రాజు దానియేలు తెలియజేస్తూ ఉంటున్నాడండి. తర్వాత మరి ఈ రాజ్యాల గురించి చరిత్రకారులు ఏమంటారంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి రాజ్యాలు అంటే మాదీయుల రాజ్యము, పారసీకుల రాజ్యము, గ్రీకు సామ్రాజ్యం. అంటే గ్రీక్ సామ్రాజ్యాన్ని నియంతగా ఏలినటువంటి అలెగ్జాండర్ గురించి మనకు తెలుసు. బబులోను సామ్రాజ్యము, అంటే ఇవి రోమా సామ్రాజ్యం. ఈ రాజ్యాలన్నీ కూడా మరి ప్రపంచ దేశాలని ఏలినాయండి.
నియంత్రణలు అవి ఉన్నాయి. మనందరికీ తెలుసు బ్రిటిష్ ప్రభుత్వము మరి అక్కడ ఉండడమే కాకోకుండా భారతదేశంలో కూడా వచ్చి పరిపాలించిందండి. ఆ దేశాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం అంత బలమైనటువంటి సామ్రాజ్యముగా ఉంటుందండి. అలాగే ఈ యొక్క నెబుకద్నెజర్ సమయాల్లో ఈ 4 రాజ్యాలు కూడా బలమైన రాజ్యాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి, యుద్ధాలు చేసుకుంటారు, అవన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్న విషయాలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అప్పుడు తర్వాత ఏమవుతుందంటే 44వ వచనంలో ఏమంటాడంటే, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదంట. ఆ రాజ్యం పొందిన వారికి కాక మరెవరికి ఆ రాజ్యము తెలవదంట. చూడండి, మరి దేవుని యొక్క రాజ్యం గురించి కూడా దానియేలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనమగం ఉన్నటువంటి రాజ్యము, లోక రాజ్యాలన్నీ కూడా నశించిపోతాయండి. అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా పోయినాయి, ఇప్పుడు లేవు. అంటే బ్రిటిష్ మరి భారతదేశంలో పరిపాలించుకుంటున్నారు. అంటే రోమా సామ్రాజ్యం చాలా చిన్న ప్రదేశం అయిపోయింది ఇప్పుడు. అంటే వారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తుంటే మరి అమెరికా దేశం ఆధిపత్యం చేస్తూ ఉంటుంది కదండి. అమెరికా దేశానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేరండి. దాన్ని వ్యతిరేకిస్తే ప్రపంచ యుద్ధాలే మరి జరుగుతాయి అన్నమాట. కనుక ఈ విధంగా ఈ దినాల్లో అమెరికా దేశము ఆధిపత్యము వహిస్తున్న ప్రపంచ దేశాలకి. మరి ఈ విధంగా మరి వీటన్నిటినీ ఒకరోజు అమెరికా దేశం యొక్క శక్తి కూడా విడిగిపోతుంది. కానీ దేవుడు నిర్మిస్తున్నటువంటి ఒక రాజ్యము ఒక స్థాపిస్తున్నాడంట. అది అన్నిటికీ కూడా అది నాశనము కలుగుదని దానియేలు ఆత్మపూర్ణుడు ఈ మాటలు చెప్తా ఉంటున్నాడండి. ఇక్కడ 45వ వచనంలో చూస్తున్నాం, మళ్ళా చెప్తున్నాడు, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఎత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పదులుగట్టగా తమరు చూచితిరి. రాజుకు చెప్తున్నాడు దానియేలు, మరి మీరు చూశారు కదా, చేతి సహాయం లేకుండా మరి తీయబడిన రాయి ఇనుమున, ఎత్తడిని, బంగారాన్ని అంతగా కూడా అది పుత్తునీరుగా చేసిన విషయం మీరు చూశారు కదా అని చెప్తాడు. మరి దేవుని రాజ్యం నిర్మించబడుతుందనేసి ఆ యొక్క నెబుకద్నెజరుకి దానియేలు చెప్తా ఉంటున్నాడండి. ఈ చేతి రాయి చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఏమైందంటే 35వ వచనము ఆఖరి వచనంలో మన మాట చదవలేదు. అదేంటంటే, ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతులమంత మహాపర్వతమైందంటే. ఏంటి, రాయి అద్భుతంగా మరి లేపబడడం, చేతి సహాయం లేకుండా అది లేవడము, అది గుర్తు నీరుగా ఆ యొక్క విగ్రహాన్ని చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా తర్వాత ఏమైందంటే ఆశ్చర్యకరమైన విషయము, ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం అయిపోయిందంట. ఏంటి, ఒక రాయి ఏంటి భూతలమంత పర్వతం అవడం ఏంటి అంటే సర్వ ప్రపంచాన్ని ఇది ఆక్రమించుకుందంట ఈ రాయి ఎవరనంటే మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఈ రాయి ఉంటుందండి. అంటే ప్రపంచ దేశాలని నలగబట్టి మరి తాను ఒక సామ్రాజ్యాన్ని మరి స్థాపిస్తానన్నాడు అనేసి ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారు మరి విగ్రహాలను పడగొట్టి సాతాన్ని తన తలను చెదగొట్టి మరి ఆ రాయి ఎలాగైందంటే సర్వ ప్రపంచాన్ని ఆక్రమించుకుందండి. ఈ రాయి క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది. ఈ రాయి ఏం చేసిందంటే సాతాను తలను చెదగొట్టి ప్రపంచం అంతటికి కూడా రక్షణ ఇచ్చినటువంటి ఇది రాయి. ఈ రాయి ఎలాంటి రాయి అంటే మరి నిషేధింపబడినటువంటి రాయి. అది ఎలా ఉందండి, అది పోలకు తలరాయిగా అయిందంటే క్రీస్తు యొక్క రాయి. అంటే ఈ రాయి గురించి 1-2 విషయాలు మనము చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటాడంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. చాలంట. అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉంటున్నాడంటే ఆయన పునాది రాయిగా వేయబడుతున్నాడంటే
క్రైస్తవానికి, విశ్వాసులకి పునాది వేగా ఆ దినాల్లో అపోస్తలులు పునాది వేయబడ్డ రాయి మీద, క్రీస్తు మీద ఆ యొక్క సంఘాన్ని కట్టినట్లుగా మనము చూస్తున్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూల రాయి. మనం చూస్తాం మత్తయి 21వ అధ్యాయము 23వ వచనములో ఏమంటాడంటే, ఒక సందర్భం దేవుడు ఉపమాన రీతిగా ఒక ఉపమానాన్ని చెప్తాడండి. ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు. ఆ ఇంటి యజమానుడు ద్రాక్ష తోటను నాటించి మరి అక్కడ కాపులకి ఇచ్చాడంటండి. అంటే ఈ ఉపమానం మనందరికి తెలిసిన ఉపమానమేనండి. కాపులకి ఇచ్చి మరి అతను దూరదేశము ప్రయాణమై వెళ్ళినప్పుడు మరి ఆ పండ్ల కాలం వచ్చిందంటే, పంట సమయం వచ్చినప్పుడు తన దాసుల్ని పంపించి తనకు రావాల్సిన పంటను తనకి ఇమ్మని మరి అడుగుతాడండి. అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ కాపులు ఆ దాసుల్ని కొట్టి చంపినట్లుగా మనం దీంట్లో చూస్తూ ఉంటాం. అయితే మరి యొక్క తోట యజమాని ఏం చేశాడంటే, నేను పంపిన దాసుల్ని కొట్టి చెప్పారు కదా, ఒకవేళ నా కుమారుని పంపిస్తాను, నా కుమారుని గౌరవించి ఆయనకైనా ఆ పండ్ల భాగాన్ని ఇస్తారు ఇది కాపులు అనేసి పంపించినప్పుడు ఆయన వాళ్ళు ఏం చేశారంటే, 37వ వచనంలో తులకు నా కుమారుని సన్మానించదనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపాను. ఆ కాపులు కుమారుని చూసి ఇతను వారసుడు చెప్పి ఇతని శ్వాసను తీసుకున్నామని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపుట పడవేసి ఆయన్ని చంపారంట. అంటే దాసుల్ని, ఆ యజమాని యొక్క దాసుల్ని చంపారు. అలాగే యజమాని యొక్క కుమారుని పంపిస్తే ఆ కుమారుని కూడా అక్కడ ఆయన్ని కొట్టి వెలుపలకు తీసుకెళ్లి పడవేసి చంపారంట. ఎవరంటే కుమారుడు అంటే, ఎవరు యజమానుడు అంటే, మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మరి ఈ లోకానికి పంపించినప్పుడు దానికంటే ముందు మరి ప్రవక్తల్ని దేవుడు పంపించాడంటే, మాటలు చెప్పడానికి ఏం చేశారు, వాళ్ళని అపోస్తుల్ని దేవుడు పంపించాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని కొట్టి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దాసులు అంటే అపోస్తులు మరి ప్రవక్తలని మనము తెలియజేసుకోవచ్చు. మరి దేవుని యొక్క కుమారుణ్ణే మరి లోకానికి పంపించాడండి. దేవుడు పంపించిన వాళ్ళు ఏం చేశారండి, బయట తీసుకెళ్ళిపోయి వెలుపట తీసుకెళ్లి ఆయన్ని పంపించారండి. అంటే వెలుపట అనే మాట మీద మనం ధ్యానం చేసుకున్నాం మన పరీక్ష దినాల్లో. అంటే గవిని వెలుపట ఆయన శ్రమనందాడు. అంటే గవిని వెలుపటికి ఈ యొక్క యజమాని యొక్క కుమారుణ్ణి దుర్మార్గులైనటువంటి వీళ్ళు ఎక్కడుంటే 41వ వచనంలో ఆ దుర్మార్గులైన కఠినముగా సంపాదించాలనేసి, అంటే దుర్మార్గులైన వారు దేవుని యొక్క కుమారుని చంపారండి. అంటే చంపారు కనుక మరి దేవునినే యేసు ప్రభు వారిని కుమారుడిని వాళ్ళు ఏం చేశారంటే తృణీకరించినట్లుగా మనం చూస్తున్నాం. దాని సందర్భంలో ఒక ప్రవచనాన్ని కూడా ఇక్కడ రాయడం చూస్తాం 42లో. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా అయ్యిందంటే, ఏ రాయినైతే నిషేధిస్తున్నారో ఆ రాయి మూలకు తలరాయి అయిందంటే అది ఎవరంటే అది మన యేసు ప్రభువు వారు. అంటే ఈ యొక్క తోట యొక్క కాపులు మరి మనము మరి యూదులైనటువంటి వారు దేవుణ్ణి యేసు ప్రభువు వారిని తృణీకరించారు, నిర్లక్షించారు. ఆయన గవిని బయటికి తీసుకెళ్లి శ్రమ పెట్టి ఆయన సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి తృణీకరించబడినటువంటి నిషేధించబడినటువంటి ఈ రాయి ఎవరంటే మరి క్రీస్తు ప్రభువు వారు అనేసి ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇప్పటివరకు మరి చేతి సహాయం లేకోకుండా యేసు ప్రభువు వారికి ఏ సహాయం లేదండి. ఏ కార్యాలు చేయాలన్నా ఆయన లోకానికి వచ్చి మరి ఆయన మరణమైనంత వరకు కూడా మరి ఏ సహాయము తీసుకోలేదు. కానీ ఆయనే అద్భుత కార్యాలు చేశాడంటే, అంటే మరి దేవుడు ఏమంటున్నాడంటే మధ్యాహ్న కాల సమయంలో, ఇదిగో నేనే అద్భుత కార్యాలు చేయడం కాదు, ఇదిగో మీ ద్వారా కూడా అద్భుత కార్యాలు చేయడానికి నాకు సామర్థ్యం ఉంది, నేను చేయించగలను అనేసి మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ చేతుల ద్వారా మరి నేను అద్భుతాలు చేస్తాననేసి తెలియజేస్తున్నాడండి. అంటే దేవుడు తనకు తాను చెయ్యాలంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చండి. అంటే ఐగుప్తు ప్రజల్ని మరి ఫరో రాజు దగ్గర నుంచి మరి ఆయనే విడిపించాలంటే మోసేని వాడుకోక్కర్లేదు, యెహోషువని వాడుకోక్కర్లేదండి. ఆయనకి ఏ చేతి సహాయమో అక్కర్లేదు. అయినప్పటికీ కూడా దేవుడు మనుషుల్ని ఎంతగానో ప్రేమిస్తూ మరి మనకి కూడా ఆయన మహిమను మనకు కూడా ఇస్తున్నాడు. మరి ఆయన ఘనతను మనకు కూడా ఘనతను ఇస్తున్నాడు. అంటే ఇదిగో నన్ను ఘనపరచు వారిని నేను
గణపరుస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని గణపరచడానికి మన ద్వారా కార్యాలని, అద్భుత కార్యాలని దేవుడు చేస్తా ఉంటున్నాడండి. ఒక సందర్భం ఉంది, ఆదికాండం 20 అధ్యాయము 2వ వచనంలో ఎలా ఉంటుందంటే దేవుడు తానే మాట్లాడొచ్చండి, దేవుడు తానే విడిపించవచ్చు. మరి అటువంటి సందర్భాన్ని చూసి మరి చేతి సహాయంతో మనల్ని దేవుడు వాడుకుంటున్న విషయాన్ని సందర్భంలోకి మనం వెళ్దాం. అక్కడ పరిస్థితి ఏంటంటే గెరారు రాజు అయినటువంటి అబీమెలెకుతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అండి. దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుడే మాట్లాడతాడు, డైరెక్ట్ గా మాట్లాడి ఆ సందర్భం నుంచి, ఆ పరిస్థితి నుంచి విడిపించగల దేవుడు, శక్తి గలటువంటి దేవుడు. ఆ సందర్భం 2వ వచనంలో ఇంకా చదవకలతో గెరారు రాజు అయిన అబీమెలెకుతో దేవుడు మాట్లాడినటువంటి సందర్భం, సారా విషయంలో దేవుడు మాట్లాడినటువంటి సందర్భం. ఆ రాజుతో ఆయనే మాట్లాడి అక్కడి నుంచి ఆమెని పంపించినట్లుగా, సారమ్మని పంపించినట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడండి. ఇప్పుడు ఐగుప్తులు అలాగైతే మరి దేవుడు కొంతమంది మనుషుల్ని వాడుకున్నాడంటే చేతి సహాయము, మన చేతులతో దేవుడు అద్భుతాలు చేసే సందర్భాలు కొన్ని చూద్దాం. ఇక్కడ మరి దేవుడు ఐగుప్తు రాజైన ఫరోతో మరి మాట్లాడలేదు, కానీ మోషేకు సెలవిస్తున్నాడు. మోషేతో ఏం చెప్తున్నాడంటే మరి నీవు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించమంటున్నాడండి. ఇదిగో ఆయన అంటాడు, నేను ఎత్తువాడిని, నేను బలహీనుడిని అనేసి ఆయన చెప్తా ఉంటున్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నీ చేతిలో ఏముంది అనేసి అడుగుతాడు. వాక్యం చూద్దాం. నిర్మాకాండం 4వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు బలహీనమైన వారిని ఎన్నుకుంటాడు. అంటే దేవుడు బలహీనమైనటువంటి వస్తువులతో బలమైనటువంటి పనులు చేయగలటువంటి మన దేవుడు, గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఏమంటాడంటే మోసే భయపడుతున్నప్పుడు ఏమంటాడంటే మోసే నిర్మకాండం 4వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతను అడిగాను. అతను కర్ర అనేను. అప్పుడు ఏమంటాడంటే దేవుడు దానిని పడవేయమని చెప్తున్నాడు అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మరి ఈ యొక్క మోసే ఆ సమయంలో ఏం చేస్తున్నాడంటే గొర్రెలను కాసుకుంటున్న మోసే అండి ఆ యొక్క మండుచున్న మంట దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పొద దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆయన మోసేని బలపరుస్తాడు బలహీనతగా ఉన్నటువంటి సమయంలో. ఆ సమయంలో సందర్భంలో మాట ఇక్కడ ఏమంటాడంటే మోసే నువ్వు ఐగుప్తు ప్రజల్ని విడిపించడానికి నువ్వు వెళ్ళాలి. అయ్యో ప్రభు, నేను అక్కడి నుంచే పారిపోయి వచ్చేసాను, మరి పరువుకు భయపడి వచ్చాను అని అంటుంటే ఇప్పుడు మా దేవుడు ఏ విధంగా మోసేని బలపరుస్తున్నాడంటే మోసే నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడుగుతున్నప్పుడు మోసే చేతిలో ఏముంటుందంటే గొర్రెలను కాసుకునే ఒక కర్ర ఉంటుందండి. గొర్రెల కాపల దగ్గర ఏముంటది? కర్రే ఉంటది చేతులు. అంటే వచ్చినటువంటి జంతువుల్ని కొట్టడానికి కానీ మరి ఆ చేతిలో ఒక కర్ర ఎప్పుడు ఉంటుంది. మోసే చేతిలో కూడా ఆ కర్రే ఉందండి. మరి ఏమంటాడంటే ఆ కర్రని నువ్వు కింద పడేయి అని అంటాడండి. దేవుడు చేసే అద్భుతాలు చూడండి. ఉన్నటువంటి చిన్న విషయాన్ని ఎక్కడో లేదని ఆయన కోరుకోవటలేదు, బలవంతులైనటువంటి ఆయన కోరుకోవటలేదు, యుద్ధోపకరణాలని ఆయన కోరుకోవటలేదు. కానీ దేవుడు మన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న విషయం ఏముందో మనం చూస్తున్నాడండి. మోసే దగ్గర ఉన్నాడు కర్రని ఏమన్నాడంటే కింద పడేయమంటున్నాడండి. ఏంటి కింద పడేయనప్పుడు మోసే ఏం చేశాడండి? కింద పడేసాడు. కింద పడేయమన్నప్పుడు పడేసాడు కనుక మరి అది ఏమైందంటే అప్పుడు ఒక పాము అయిందండి. అంటే అది ఒక అద్భుతము. దేవుడు చేసే ఒక అద్భుతం. ఎప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయంటే దేవుడు మనల్ని పడేయమన్నప్పుడు విషయాల్ని అవి పడేయాలండి. అంటే దేవుడు విడిచిపెట్టమన్న విషయాల్ని మనం విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టకుండా ఆ విషయాన్ని మన హృదయంలో పెట్టుకుని మనం ఎంత ప్రార్థన చేసినా కూడా అద్భుతాలు మన జీవితంలో జరగవండి. మోసే దేవుని మాటకు లోబడి ఏం చేశాడండి? కర్రను కింద పడేయమనగానే ఆ కర్రను కింద పడేశాడు. అద్భుతం అక్కడ మోసే చూడగలిగాడండి. విడిచిపెట్టమన్నాయి మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టు ఆ కర్రను ఆయన విడిచిపెట్టాడండి వెంటనే. అంతవరకు ఆయనకు తోడుగా ఉన్నటువంటి ఆ కర్ర నేను చెప్పాలంటే ఆయన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఆ కర్ర. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ కర్రను చేతుల్లో పెట్టుకుని ఉంటాడు. మనం ఏ విధంగా సెల్లకి మనం యాపిచ్చులు అయిపోయామో అంటే దాంతో ఎడిక్ట్ అయిపోయామండి. సెల్ల లేకపోతే వచ్చే పిల్లలు తరుముకుంటాం, చూసుకుంటాం.
అంటే జేబులు చూసుకుంటాం, తెల్లవారు లేచిన కానించి రాత్రి పడుకునే వరకు ఆ సెల్ల మనతోటే ఉంటారండి కదా. ఈ విధంగా మరి మోసే కర్ర కూడా మోసేతే ఉంటుందండి. దేవుడు ఏమన్నాడంటే, నీకు ఎంతవరకు నీకు తోడుగా ఉన్న ఆ కర్రను నువ్వు విడిచిపెట్టు, ఇంకా ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను అన్నప్పుడు మరి మోసే ఏం చేశాడంటే ఆ కర్రను విడిచిపెట్టాడండి. ప్రభువు మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఈ ఎడిక్ట్ అయిపోయినటువంటి విషయాలు, ఏ విషయాలైతే లోకానుసారమైనటువంటి విషయాలతో మనము మునిగిపోయామో వాటిని ఏం చేయాలండి? దేవుడు చెప్తున్న మధ్యాహ్న కాల సమయంలో వాటిని విడిచిపెట్టమంటున్నాడండి. ఇదిగో శరీరాలతో శరీరాశ అంటే మన కళ్ళులతో చూస్తున్నటువంటి ఈ నేత్రాశలు అంటే జీవపు డంబాలు, మన వీటిని మనం ఏం చేయాలంటే దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో మనం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? మోసే అయితే విడిచిపెట్టాడు, మరి అద్భుతాన్ని చూడగలిగాడండి. తర్వాత ఏమంటాడంటే, ఆ విడిచిపెట్టిన కర్రని పామైన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే పట్టుకో అంటాడండి. చాలా ఆయన ఏమన్నాడంటే పట్టుకోమని అంటాడు అనమాట. అంటే దేవుడు ఆ చేతిలో ఉన్న కర్రని నువ్వు అలా ఉండగానే ఆ కర్రను పాపం చేయొచ్చు కదండి దేవుడు. అంటే చేయలేడా పాపం చేయాలంటే? ఎందుకు చేయలేడు? కానీ దేవుడు ఏం చెప్తున్నట్టే ఆ కర్రని విడిచిపెట్టమంటున్నాడు అండి. విడిచిపెట్టినప్పుడే అద్భుతాన్ని చూస్తున్నాం కనుక తర్వాత అది పామైన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే దాన్ని పట్టుకోమంటున్నాడు అండి. ఇప్పుడు ఏంటి ఆయన ఏం చేశాడు? మోసే పట్టుకోమనగానే ఆ కర్రని పట్టుకున్నాడండి. అద్భుతాన్ని చూశాడండి. మరి ఎంత విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టవలసిన విషయాల్ని, పట్టుకోమన్న విషయాల్ని మనము పట్టుకోవాలి. ఏంటి మనం పట్టుకోవాలి? మోసే పట్టుకున్న మరి విడిచిపెట్టినప్పుడు అద్భుతాలు చూశాడు, పట్టుకున్నప్పుడు అద్భుతాలు చూశాడు. మరి ఏం పట్టుకోవాలంటే మనము మధ్యాహ్న కాల సమయంలో ఆ సమయంలో మోసేది మరి ఆయన ఒక కర్రను పట్టుకున్నాడు. మనమైతే ఏం పట్టుకోవాలంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము, వీటిల్ని మనం పట్టుకోవాలండి. ఉంటున్నాయండి మనకి? పట్టుకోగలమా? ఈ పట్టుకుంటే మనకి మన జీవితాల్లో అద్భుతాలు అంటే దేవుని అద్భుతాలు మనం రుచి చూడాలంటే, చదువు చూడాలంటే మనం వీటిల్ని పట్టుకోవాలండి. మోసే కర్రను పట్టుకున్నట్లుగా మనం వీటిని పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలండి? ఆశా నిగ్రహాన్ని పట్టుకోవాలి. అంటే ఆశ అనే దాన్ని మనం నిగ్రహించుకోవాలి. ఏమంటే మనం దీర్ఘ శాంతాన్ని పట్టుకోవాలండి. ఇవి మనం పట్టుకోవాలి. సమాధానాన్ని మనం పట్టుకోవాలి. అంటే మంచితనం అనే దాన్ని పట్టుకోవాలి మనం. అండ్ మన ఇతరులకి మన యొక్క మంచితనాన్ని కనుపరచాలి మనం. అండ్ ఇవి పట్టుకున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడండి. అద్భుతాలు చేసే దేవుడు అంటే చేతి సహాయంతో అంటే మనకున్న దాన్ని ఏముందో మన చేతిలో దాన్ని మనం పట్టుకుంటే దేవుడు దాన్ని చిన్న దాన్ని కూడా దేవుడు గొప్పగా దాన్ని ఆశీర్వదించగలన దేవుడు అండి. ఆ కర్ర ఇంత ముందు అది ఎవరికనండి? అది మోసే కర్ర. మోసే చేతితో పట్టుకున్నటువంటి ఆ కర్ర కింద పడేయమన్నప్పుడు కింద పడేసాడు, పట్టుకోమన్నప్పుడు పట్టుకున్నాడు. అద్భుతాలు, దేవుడి అద్భుతాలు తర్వాత కర్ర ద్వారా జరిగించబోతున్నాడు. అనేకమైన అద్భుతాలు మనందరికీ తెలుసు. దేవుడు మోసే కర్రలను చాసినప్పుడు మరి ఎర్ర సముద్రం 2 పాయలుగా అవడం ఏంటి? ఆ యొక్క కర్రతోటి అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఆ కర్ర, మోసే కర్ర ఎలా మారిందంటే 4వ అధ్యాయము 20వ వచనంలో చూస్తున్నాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చదవండి. అక్కడ మోసే దేవుని కర్ర ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ అంటే మోసే కర్ర ఇప్పుడు దేవుని కర్రగా మారిపోయిందండి. అంటే అద్భుతాలు జరగవు. మరి దేవుని కర్ర మోసే చేతులకు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఆశ్చర్యమే ఆశ్చర్యం, అద్భుతమే అద్భుతమే. అంటే ఆ కర్ర మరి ఎన్ని అద్భుతాలు చేసిందో, ఎందుకంటే అది దేవుని కర్రగా మార్చబడ్డారు. అంటే మనం కూడా మనకున్న చిన్న విషయాలు అంటే మనకున్న చిన్న తలాంతుల్ని దేవుని చేతిలో పెడితే దేవుడు దాన్ని అద్భుతంగా మార్చగలరు. మోసే కర్రను
దేవుని కర్రగా మార్చినటువంటి దేవుడు మన జీవితాలను కూడా అద్భుతంగా మార్చగలడని నమ్మాలనేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాను. మరొకసారి మళ్ళా ఈ రాయి గురించి ఒకళ్ళు ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాపకం చేసుకుని ముగింపులోకి వెళ్దాం. దేవుని చేతిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అద్భుతాలు చేస్తారన్నాడు. దేవుడే తన అద్భుతాన్ని వారి ద్వారా జరిగిస్తారన్న విషయాన్ని మనం చూద్దాం. దావీదు చేతిలో ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు చేతిలో ఏముందండి? చిన్న రాయి ఉందండి. దావీదు చేతిలో మరి ఆ ఏటి ఒడ్డుకి వెళ్ళి ఏం చేశాడంటే సమయాలు మొదటి గ్రంథము 17:49 వచనంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. దావీదు ఏం చేశాడంట? తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని ఎదుట కొట్టాను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలని బోర్లా పడిన. అండి, రాయి చేసిన పని ఎలా ఉందో చూస్తున్నారు కదండి. దేవుడు ఎన్నుకున్నటువంటి రాయి, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి చేతిలో ఉన్నటువంటి రాయి అంటే మోసే చేతిలో ఉన్నటువంటి కర్రతో దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఇక్కడ దావీదు చేతిలో ఉన్నటువంటి చిన్న రాయి, ఏటిలోకి వెళ్ళి తీసుకున్నటువంటి చిన్న రాయితోటి మరి అంతటి ఆ 6 మూరల జానడు పొడవున్నటువంటి ఆ వ్యక్తిని ఆ రాయితోటి పడగొట్టాడండి. అద్భుతం కాదా ఇది? మరి దావీదు చేతిలో ఉన్నటువంటి చిన్న రాయితో మరి అంత పెద్ద ఫిలిష్తీయులు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆ గొలియాతుని బట్టి భయపడిపోతున్నారండి, పారిపోతున్నారంట అతను ఇస్తున్నటువంటి సవాళ్ళను బట్టి. అయితే చిన్నవాడైనటువంటి ఆ దావీదు ఒక చిన్న గులకరాయితోటి మరి ఆ గొలియాతుని కొట్టి అద్భుతాన్ని చేయగలడు. ఎందుకంటే దావీదు దేవుని యొక్క బిడ్డగా వ్యక్తిగా జీవించాడు. అతను పాడి కీర్తిస్తున్నాడు, అతను స్తుతిస్తున్నాడు అండి. అంటే అతని చేతిలో ఉన్నటువంటి వీణ వాయిద్యముతో సౌలుకు ఉన్నటువంటి దురాత్మను పాలతోలాడండి. అంటే అతని చేతిలో ఉన్న చిన్న చిన్న విషయాలనే చిన్న ఆ పనిముట్టులను పట్టుకుని దేవుడు మరి అద్భుతంగా మరి వాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాము. అంటే గిద్యోని చేతిలో ఏముందండి? గిద్యోని చేతిలో అండి బూర ఉంది అండి. ఒట్టి కొండ అంటే ఒట్టి కొండ బూరలతో మరి దేవుడు మరి వారిని గిద్యోన్ని బలపరిచాడు, బలవంతునిగా చేశాడు. యుద్ధానికి వెళ్తున్నారండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరైనా యుద్ధోపకరణాలు తీసుకెళ్ళాలి అంటే మరి ఆయుధాలు తీసుకెళ్ళాలి. మరి అలాగే ఈ బాడీకి ఉన్నటువంటి గాజులను వేసుకోవాలండి. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక ఒట్టి కొండను తీసుకెళ్తున్నాడు, అంటే బోరను తీసుకెళ్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా బోరలను పట్టుకోమని చెప్తున్నాడు. బోర్లు ఊరుతుంటే దేవుడు అద్భుతం అక్కడ జరిగిస్తున్నాడు. చూసారా? యుద్ధము యెహోవాదే, ఇది సైన్యములకు అధిపతి అనేటువంటి యెహోవా యుద్ధాలని జరిగించుకుంటున్నాడు. గిద్యోన్ని వాడుకున్నాడు. గిద్యోని చేతిలో మరి ఒట్టి కొండతో మరి ఆ యొక్క జయాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడు అండి. న్యాయాధిపతులు 7:21 వచనంలో ఈ మాటలు మనము చూస్తున్నాము. ఆ దండు అధిపతులు కొండల్లో డ్యూటీలు పెట్టుకుని ఆ బోర్లో ఊరుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న ఫిలిష్తీయులు అందరూ కూడా మరి పారిపోతున్నారంటే, పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోతున్నట్టుగా మనం ఇక్కడ మాటలు మనం చూస్తున్నాం. గిద్యోని దేవుడు ఏ విధంగా బలవంతుడిగా వాడుకుంటున్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక కొండను పెట్టి దేవుడు ఆశ్చర్యకార్యాన్ని కార్యాలు చేస్తున్నాడు. అద్భుతం కాదండి? ఎవరికన్నా చెప్పుదా ఇది? మరి నమ్మరండి ఇలాంటి విషయాలు. కానీ దేవుడు బలహీనమైనటువంటి విషయాలను పెట్టుకుని చిన్న విషయాలను పెట్టి దేవుడు వాడుకున్నాడు. దేవుడు అంటే మధ్యాహ్న కాల సమయంలో మనం నమ్మవలసింది ఏంటంటే మరి దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు, మనకున్నటువంటి స్థితిగతుల్ని మార్చే దేవుడు, మనకున్నటువంటి ఈ చిన్న సంసారము, ఈ కుటుంబము పరిస్థితుల్ని ఇదిగో మెరుగుపరచగల దేవుడని మరి యొక్క ఉద్యోగపూర్వకంగా ఈ మాటలు మన దేవుడు మనం ముందుస్తున్నాడండి. మోసేని ముందుంచాడు, దావీదుని ముందుస్తున్నాడు, గిద్యోన్ని బలపరుస్తున్నటువంటి దేవుడు. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే సంసోను అండి. సంసోను చేతిలో ఏముందండి? సంసోను చేతిలో కూడా
ఆ పచ్చి గాడిద దవడతోటి ఆయన ఏం చేశాడంట, మరి అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయుల్ని అందరినీ మరి ఓడించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. న్యాయాధిపతులు 15వ వచనంలో అది చూస్తున్నాం. ఇక్కడ సంసోను చేతిలో పచ్చి దవడ ఎముకతో, అంటే అద్భుతం కదా, ఇది విచిత్రమైనటువంటి విషయం కాదా? ఏ విధమైనటువంటి ఆయుధము తీసుకెళ్ళకోకుండా 1000 మందిని చంపాడంటే. అంటే న్యాయాధిపతులు 15వ వచనంలో మనము అక్కడ గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాడండి. ఇదిగో దేవుని చెయ్య అది ఈ యొక్క సంసోను దగ్గరకు వచ్చింది. సంసోను చెయ్యిని చాపి అది అద్భుతాన్ని పచ్చి దవడ ఎముకను తీసుకుని చేస్తున్నాడు. అంటే చేతి సహాయంతో, ఇందాక మనము చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయితో కార్యాలను మనం చూసాము. ఇక్కడ చేతి సహాయంతో దేవుడు మన చేతులను బలపరిచి, దేవుని యొక్క భక్తుల యొక్క చేతులను బలపరిచి మరి అద్భుతమైనటువంటి విధంగా మరి వాడుకుంటున్నటువంటి విషయాలు మనం ఎక్కడ చూస్తున్నాం. సంసోను పచ్చి దవడ ఎముకతో 1000 మంది మనుషుల్ని చంపినట్టుగా అద్భుతాన్ని మనం చూసాం. మరొక దాన్ని చూసి ముగింపులకు వెళ్దాము. ఒక చిన్న వాని దగ్గర, అంటే మనందరికీ తెలుసు 5 రొట్టెలు 2 చేపలు విషయం. ఎవరి దగ్గర ఉన్నాయంటే 5 రొట్టెలు 2 చేపలు అంటే ఒక చిన్నవాని దగ్గర ఉన్నాయంట. అంటే అన్ని చిన్న చిన్నవే. అంటే దేవుడు పెద్ద పెద్దవి కోరుకోడండి. మనమైతే మన నేత్రాలు, మన ఆశలు పెద్ద పెద్ద ఆటల మీద వెళ్ళిపోతా ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే చిన్నవాడిని వాడుకుంటున్నాడు, చిన్న వస్తువులను వాడుకుంటున్నాడు, చిన్న పనిముట్లను వాడుకుంటున్నాడండి, చేతిలో ఉన్నటువంటి విషయాల్ని. మరి ఇక్కడ కూడా చూస్తున్నాం. యోహాను 6:9 మనం చూస్తాం. ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంట. దాన్ని దేవుడు ఆశీర్వదించి 5,000 మంది పురుషులకి అది ఆహారంగా ఇచ్చాడంటండి. 5,000 మంది పురుషులకు ఆహారం అయిందంటండి. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు 5,000 మంది పురుషులు అయితే, పురుషులు అక్కడే రాదండి అక్కడ కదండి. ఎక్కువగా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ పురుషులు 5,000 మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా 5,000 మంది పురుషులతోటి 5,000 మంది స్త్రీలు ఉండొచ్చు, మరి పిల్లలు ఉండొచ్చు అండి. వీళ్ళందరినీ కలుపుకుంటే 15,000 మంది 16,000 మంది వరకు ఉంటుందండి. అండ్ ఈ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని దేవుడు ఈ 15,000 మందికి ఆహారాన్ని దేవుడుగా ఇచ్చినట్టు గొప్ప కార్యాన్ని మనము చూస్తూ ఉంటున్నాము. చిన్నవాని దగ్గర ఉన్నటువంటి చిన్న చేపలతో దేవుడు అద్భుతాన్ని చేశాడండి. అలాగే మరి పేతురు పేతురుని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ పేతురు చేతులు ఏముంటదంటే, ఆయన కూడా చేపలు పెట్టాడు కదా, ఆయన చేతిలో వల ఉంటుంది. అంటే ఆ వల తోటి వాళ్ళ చేపలు పడుతున్నారంటండి. రాత్రి అంతా కష్టపడ్డారంటండి. అంటే చేపలు ఏమీ దొరకలేదంట. కానీ ప్రభు అద్భుతం ఏం చేస్తున్నాడంటే, వాళ్ళకి ఇదిగో నీ కుడి పక్కన నీ వల వేయమన్నప్పుడు ఆ వల వేసిన తర్వాత అక్కడ విస్తారమైనటువంటి చేపలు అక్కడ పక్కడం చూస్తున్నామండి. అంటే ఒక వలతోటి దేవుడు అద్భుతాన్ని తన కష్టంతో దాన్ని పెంచుకోలేదు. కానీ మరి నరుని యొక్క దీవెన, దేవుని యొక్క మరి యొక్క నరుని కష్టం చేత అది ఎక్కువ అవ్వదు అంటండి. అంటే అది దేవుని యొక్క కృపను బట్టే అది ఎక్కువ అవుతుంది అన్న రీతిగా పేతురు వీళ్ళు రాత్రంతా కష్టపడ్డారు. కష్టపడిన చేపలు పడలేదంట. ప్రభు మాట చొప్పున అద్భుతం జరిగింది. అక్కడ విస్తారమైనటువంటి చేపలు అక్కడ మనం చూస్తున్నాం కదండి. దేవుడు మనకున్నటువంటి చిన్నదాన్ని, వారికి ఉన్నటువంటి వస్తువులు, చిన్న వస్తువులతోటి మరి ఏ విధంగా మరి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు మనం చూస్తున్నాం కదండి. నావాహు చేతులు ఏముందండి? నావాహు చేతులు దేవుడు ఏం చేశాడంటే, నావాహు తన కుటుంబాన్ని తమను రక్షించుకోవడానికి ఒక పడవని సిద్ధం చేసుకోమన్నాడు కదా. అంటే పడవను ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఓడని, ఆ ఓడను సిద్ధం చేస్తున్నప్పుడు ఆయన చేతులు ఏముందండి? నావాహు గారి చేతులు అంటే వడ్రంగి చేతులు, సుత్తి, మేకులు అండ్ నూలు ఇంకా ఉంటాయి కదండి. ఇలాంటి వస్తువులు ఉన్నాయండి. ఇటువంటి చిన్న వస్తువులతో, నావాహు చేతిలో ఉన్నటువంటి చిన్న వస్తువులతో అంత పెద్ద వాడని, అంతస్తులు కలిగినటువంటి వాడని ఆయన నిర్మించడానికి దేవుడు అద్భుతం చేశాడు. చూశారు కదా. మరి మనుషుల చేతులు దేవుడు వాడుకోవాలనుకుంటే
ఆ చిన్న విషయాలు, చిన్న వస్తువులు, చిన్న పనిముట్లతో దేవుడు అద్భుతాలు చేసే దేవుడుగా ఉంటున్నాడండి. అంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఆ పనిముట్లు చూసాం. ఇప్పుడు మన చేతిలో ఏముందండి? అంటే మన చేతిలో ఏముంది ఇప్పుడు? అందరి చేతిలో బైబిల్ ఉన్నాయా? మన చేతిలో ఏముందంటే మన జీవితం ఉందండి. అంటే మన చేతులారా మన జీవితాన్ని ఇది నాశనం చేసుకున్నాను అని అంటాం. అంటే ఇది నానుడి మాట. మన చేతిలో ఏముందంటే మన జీవితం ఉంది. దాన్ని ఎలా మలుచుకోవాలంటే అలా మలుచుకోవచ్చండి కదా. ఈ జీవితాన్ని మరి మనం ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పాలి. మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పితే దేవుడు ఇదిగో వారి జీవితాల్లో ఏ విధంగా అద్భుతాలు చేశాడు, మోసేకి అద్భుతం ఏ విధంగా చేశాడు, దావీదు చేతిలో ఉన్న దాన్ని ఏ విధంగా అద్భుతం చేశాడు, గిద్యోని చేతిలో, సంసోన్ చేతిలో, ఇదిగో చిన్నవాని చేతిలో, పేతురు చేతిలో ఉన్నటువంటి ఆ వస్తువుల దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, అద్భుతాలు చేశాడు. మరి మన జీవితాన్ని కూడా ఏం చేయాలంటే మన చేతిలో ఉన్న జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలండి. దేవుని చేతిలో పెట్టినప్పుడు అది మరి అద్భుతాలు మనం చూడగలం, జీవితాలు ఆశీర్వదించబడగలం అండి. మరి ఈ యొక్క మాటలు మరి ఎంతమంది గ్రహించారు? మన చేతిలో ఉన్నటువంటి అవును మీరు చెప్పిన మాట కరెక్టే. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే ఈ వాక్యాల్ని మనం చదవాలండి. ఈ వాక్యాల్ని మనం చదివి మన చేతిలో ఉన్నటువంటి వాక్యాన్ని చదివి మనం గ్రహించి మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని మరి సరి అయినటువంటి మార్గాల్లో నడిపిస్తాడు. సరి అయినటువంటి ఆలోచన మనకిస్తాడు. సరి అయినటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు. దేవుడు శక్తిమంతుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అయిన సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు మనల్ని సమాధానంతో నింపి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించాలని, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన జీవితాలు దేవుడు చేస్తాడనే నమ్మకంతో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమె ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిగులుగా ప్రేమించిన మా పనులు ప్రీతండి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం కృపల రాజా, ఈ పరిశుద్ధ పదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని పునరుత్థాన దినంలో మా ప్రభావ మమ్మల్ని మందిరంగా చేర్చారు తండ్రి. పరిశుద్ధ సహవాసంతో కలిసి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని, అర్హతని మాకు అనుగ్రహించారు తండ్రి. ఏ అర్హత లేనటువంటి మమ్మల్ని, నిష్ప్రయోజకులమైనటువంటి మమ్మల్ని ఇదిగో ప్రయోజనకారులుగా చేయడానికి నువ్వు చేసిన ప్రణాళికను బట్టి, ఉద్దేశాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి చిన్న పనిముట్ల ద్వారా నువ్వు ఏ విధంగా నువ్వు ఆశీర్వదించిన విషయాన్ని మాకు తెలియజేశావు మా తండ్రి. బహుశా ఇదిగో భయపడుతున్నప్పుడు మా తండ్రి ఆ యొక్క కాల ద్వారా నువ్వు అనేకమైనటువంటి అద్భుతాలను చేశావు తండ్రి. ఇదిగో విడిచిపెట్టమన్నప్పుడు బహుశా విడిచిపెట్టాడు ప్రభు. ప్రభు మేము కూడా ఆ విధంగా మాలో ఉన్నటువంటి దురాశలను విడిచిపెట్టడానికి మీరు సహాయం చేయండి తండ్రి. పట్టుకోమన్న విషయాలు మేము పట్టుకోవడానికి మేము నేర్చుకుంటే సహాయం చేయండి తండ్రి. గొప్పవాన్ని స్తోత్రాలు వందనాలు చూపించుకుంటున్నాం. మంచి విషయాలు మాకు తెలియజేశారు, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో అనేకమైన భక్తుల్ని మా ముందుంచి వారి యొక్క పనిముట్టుల్ని, పరికరాలని ఏ విధంగా నువ్వు ఆశీర్వదించావో, బలపరచావో వాటిని కూడా మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమైతే మా తండ్రి అవును మమ్మల్ని నువ్వు నిజంగానే ఆశీర్వదించే దేవుడు అని విశ్వసిస్తూ నమ్ముతున్నాం తండ్రి. మా జీవితాలను కూడా నువ్వు ఆశీర్వాదకరంగా చేస్తావని మా జీవితాన్ని మీ చేతులకి సమర్పించుకుంటూ విన్నటువంటి వాక్యాలు మా హృదయ వెనుకలో ఆశీర్వాదకరంగా చేసి ఫలింప చేయమని ఇప్పుడు మోకలకే తిరిగి రానున్న నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అన్ని ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తున్న క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేటాన్ని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం దేవుని తండ్రి. ఆమేన్. తొట్టులకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మన నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన అద్వితీయ దేవుని దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, తలల వంచిన మనకు సత్య సువార్త సహవాసములకు సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించిన గాక. ఆమేన్. క్షేమాన్ని
జయ